అసలు ఆ పరమశివుడు ఆలయాలు చూస్తే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఎక్కడ ఆ తొలి ఆలయం నిర్మించబడింది, ఆ తొలిగా పరమేశ్వరుడు ఎక్కడ కొలువై ఉన్నాడు, ఎక్కడో తెలుసా? గుడిమల్లంలోని పరశురామేశ్వరాలయం ప్రపంచంలోనే మొట్టమొదటి శివాలయంగా చెబుతూ ఉంటారు. ఆలయంలో యక్షుని భుజాలపై నిలబడి మానుష రూపంలో ఉన్న శివుని విగ్రహం అలా ఋగ్వేద కాలం నాటిదని భావిస్తూ ఉంటారు. పరశురాముడు తన తండ్రి ఆజ్ఞతో తల్లిని శిరశ్ఛేదం చేసినందుకు ఆవేదనతో ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఈ శివలింగాన్ని గుర్తించి పూజించినట్లుగా పురాణ కథనం చెబుతోంది. ఈ శివలింగానికి వినియోగించిన రాయి భూమికి సంబంధించింది కాదు అని, అంతరిక్ష ఉల్కం కావచ్చని కూడా ఆర్కియాలజిస్టులు నిర్ధారణ చేసినట్లు చెబుతూ ఉంటారు. ఈ గుడిమల్లం తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఏర్పేడు మండలంలో ఉన్నటువంటి గ్రామం. ఆ పరమశివుని భక్తులందరూ ఇక్కడికి వెళ్లి ఆ స్వామివారిని దర్శించుకుని తరిస్తూ ఉంటారు. ఓం నమః శివాయ.